అన్నా కొంచెం స్పీడ్ గా వెళ్ళండి. అలాగే మేడం. అక్షంతలు తీసుకోండి, ఇదిగో పుష్పాలు తీసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర ఎంబకే దేవి నారాయణ నమోస్తుతే. నేను సమయానికి ఇంటికి చేరుకోగలుగుతానా? ఒకవేళ నేను వెళ్ళేసరికి రాహుల్ బాబుకి కేతనకి పెళ్ళైపోతే అప్పుడేం చేయాలి? లేదు లేదు, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు. ఎలాగైనా త్వరగా వెళ్ళి ఆ పెళ్లి ఆపాలి. లేకపోతే రాహుల్ బాబు జీవితంలోకి ఒక మోసగత్తె ప్రవేశిస్తుంది అని తెలిసి కూడా నేను ఆ పెళ్లి ఆపలేకపోయాను అని నేను జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. జీవితాంతం నేను కూడా రాహుల్ బాబుకి దూరమై జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. ఏమైందన్నా? టైర్ పంచర్ అయింది మేడం. ఇప్పుడు నేను టైంకి వెళ్ళకపోతే ఖచ్చితంగా రాహుల్ బాబుకి కేతనకి పెళ్ళైపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా వెళ్ళాలి? భగవంతుడా, ఆ పెళ్లి ఆపడానికి నాకు ఏదో ఒక దారి చూపించు. కేతన, మాటి మాటికి డోర్ వైపు చూస్తున్నావు. ఎవరైనా వచ్చేవాళ్ళున్నారా? అబ్బాయి అదేం లేదత్తయ్య. కళ్యాణ మండపానికి వెళ్ళిన బంధువులు ఎవరైనా ఇంటికొస్తారేమో అని చూస్తున్నా. ఇక వాళ్ళెవ్వరికి ఇక్కడికి రమ్మని చెప్పలేదు కదమ్మా, అందుకే ఎవ్వరూ రార్లే. ఓం ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అయం ముహూర్తస్ ముహూర్తోస్తు. బాబు రాహుల్, ఈ మంగళసూత్రాన్ని తీసుకుని అమ్మాయి మెళ్ళలో కట్టునైనా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే. ఆగండి ఆగండి. అభి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అభి, నువ్వు ఆగమంటే ఆగడానికి, నీ అభిప్రాయం ప్రకారం చేయడానికి మొదలుపెట్టిన పెళ్లి కాదిది. పెళ్లి ఆపడానికి ప్రయత్నించకు. అత్తయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి. ఈ పెళ్లిని ఆపడానికి, రాహుల్ని కేతనాన్ని వేరు చేయడానికి నువ్వెంత ప్రయత్నిస్తున్నావో నాకు తెలుసమ్మా. చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లికి అడ్డు రాకు. సరే అత్తయ్య, మీరన్నట్టే నేను ఈ పెళ్లికి అడ్డు రాను. కానీ 2 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వేద, ఇంతసేపు ఆగావు కదా, ఒక్క 2 నిమిషాలు ఆగలేవా? అభి ఏదో చెబుతోంది కదా, చెప్ప నువ్వు.
సరే ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. ఈ కేతన రాహుల్ బాబుకి చిన్ననాటి స్నేహితురాలు కాదు అని మీకు ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. అయినా మీరెవ్వరూ వినలేదు. అసలు ఈ కేతన ఎవరో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. కానీ ఈ కేతన ఒక మోసగత్తె. రాహుల్ బాబు జీవితంలోకి తన చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పుకుని ప్రవేశించింది. అలాగే ఈ కుటుంబాన్ని కూడా నాశనం చేసే ఉద్దేశంతోనే ఈ పెళ్లి చేసుకోబోతోంది. అభి, కేతన గురించి నువ్వు అనవసరంగా నోరు పారేసుకుంటున్నావు. ఇది నోరు పారేసుకోవడం కాదు, నిజాలు బయట పెట్టడం. కావాలంటే మీరే చూడండి.